నైమిసారణ్యం ఎందరో ఋషుల తపస్సులకు నీడనిచ్చింది. ఎందరో మహర్షుల యజ్ఞ యాగాదులకు సమిధులను అందించింది. ఇంకెందరో జ్ఞాన సంపన్నుల కావ్య రచనలకు తాళపత్రాలను సిద్ధం చేసింది. అంతటి పరమ పావనమైన అరణ్యక్షేత్రంలో వ్యాస మహాముని వసించిన వ్యాసగద్దే, సూత మహాముని ఆసీనుడై ఆధ్యాత్మిక ప్రవచనాలు వల్లించిన సూతగద్దే భక్తులకు పరమ పూజ్యమైనవి. నైమిసారణ్యంలో దర్శించవలసిన ప్రదేశాలలో వ్యాసగద్దె ఒకటి. వ్యాస మహర్షి నివసించిన నైమిసారణ్యంలోని ప్రదేశాన్ని వ్యాసగద్దె అని పిలుస్తారు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి అక్షరాకృతి ప్రసాదించిన మహాత్ముడు వ్యాస మహర్షి. ఏకరాశిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడైన ఆ మహర్షి భారత భాగవత అష్టాదశ పురాణాలను మనకు అందించాడు. జ్ఞానానికి ప్రతీకగా నిలచిన ప్రాచీన పవిత్ర వృక్షాలతో కూడుకున్న వ్యాసగద్దెకు భక్తులు వినయంతో నమస్కరించి ఆ ప్రాంతాన్ని కనులకద్దుకొని ముందుకు సాగుతారు. ప్రజల శ్రేయస్సు కోసం, ధార్మిక శుభ పరంపరల కోసం, హరిపద ప్రాప్తి కోసం శౌనకాది మహర్షులు నైమిసారణ్యంలో సత్రయాగాలు గావిస్తుండేవారు. భారతదేశంలో నైమిసారణ్యం ప్రథమ పౌరాణిక వేదిక. ఇక్కడ సూతుడు ఆసీనుడై సమస్త ఆధ్యాత్మిక ప్రపంచ మౌలిక స్వభావాలను ఆవిష్కరించాడు. సూత పరంపర వివిధ రూపాలలో భారతదేశంలో ఈనాటికి కొనసాగుతోంది. విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతుడైన సూతుడు ఉన్న సూతగద్దెకు తీర్థయాత్రకు వచ్చిన తైర్ధికులు ప్రణతులు సమర్పిస్తారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అని మంత్రం పఠించినంతనే సకల భయాలు దూర దూరాలకు పారిపోతాయి. స్మరించిన వారి మనస్సులన్నీ ధైర్యంతో నిండిపోతాయి. భయాలను దూరం చేసే శ్రీ అభయాంజనేయునికి నైమిసారణ్యం నీడలో ఓ దివ్యాలయం ఉండటం తీర్థయాత్రలకు వరప్రసాదం లాంటిది. భారతీయుల జీవనంలో ఆంజనేయ స్వామి అవిభాజ్యమైన ఆధ్యాత్మిక మూర్తి. మన దేశంలో ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి వారి దివ్య ఆలయాలు అనేకమున్నాయి. నైమిసారణ్యంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్న ప్రదేశాన్ని హనుమత్ టిలా అని వ్యవహరిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దివ్య అర్చావతార మంగళ విగ్రహం విలక్షణంగా, మనోహరంగా, భక్త మనోజ్ఞంగా ఉంది. స్వామివారిని దర్శించి భక్తులు కృత మనోరథులవుతారు. నైమిసారణ్యానికి శ్రీ విష్ణు క్షేత్రం అనే పేరున్నట్లు పురాణాదుల వలన తెలియవస్తున్నది. భారతావనిలోని 108 దివ్య దేశాలలో నైమిసారణ్యం ఒకటి. ఇక్కడ వెలసిన శ్రీ మహావిష్ణువుకు దేవరాజ పెరుమాళ్ అని, అమ్మవార్లకు హరిలక్ష్మి, పుండరీకవల్లి అని పేర్లు. శ్రీమన్నారాయణుడు ఇక్కడ వనరూపంలో వసించి ఉంటాడని పురాణ ప్రవచనం. నైమిసారణ్య నిలయంలో విరాజిల్లుతున్న లలితాంబికాదేవి కరుణా కటాక్ష వీక్షణాలు
మనందరిపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.